త్రిత్వము తర్వాతి 4వ సాయంకాల ఆదివార ఆరాధనకు చేరివచ్చిన మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నా. నా మాట మీకు స్పష్టంగా వినపడుతుందా? థ్యాంక్ యూ మా. స్పష్టంగా వినపడుతుందా? థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి అధ్యయనానికి మన ముందున్నటువంటి లేఖన భాగాలు సువార్త పాఠము లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం నుంచి 42వ వచనం వరకు గల భాగము. అదే రీతిగా పత్రిక పాఠము రోమా పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు వరకు ఉన్నటువంటి భాగము. త్రిత్వ కాలాన్ని మనము ప్రారంభం చేసుకున్నప్పుడు త్రిత్వ ఆదివారమున నికోదేమును గురించి అధ్యయనం చేశాం. నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ఒకడు తిరిగి నూతనముగా జన్మించితే, అంటే ఒకడు పరలోక సంబంధిగా జన్మించితేనే తప్ప, తిరిగి జన్మించితేనే తప్ప తను పరలోక రాజ్య సంగతులను వినలేడు, గ్రహించలేడు, అందులో ప్రవేశించలేడు. నికోదేము ఒక ప్రశ్న వేశాడు, అయ్యా మరి ఒకసారి పుట్టిన మనిషి మరలా తిరిగి తల్లి గర్భములోనికి వెళ్ళలేడు కదా, ఎలా తిరిగి పుడతాడు? అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని జ్ఞానము, దేవుని శక్తి మనిషికి అర్థము కాదు. దేవుడు తన గురించి తాను మనిషికి అర్థం చేయిస్తే దేవుని గురించి మనిషికి అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో అన్న మాట, గాలి ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు, ఎలా వచ్చిందో నీకు, గాలిని నువ్వు అనుభవిస్తావు, దాని శబ్దాన్ని మాత్రమే వింటావు, కానీ అది ఎటు వచ్చిందో ఎటు వెళ్ళిందో నీకు అర్థం కాదు. ఆ రీతిగానే తిరిగి జన్మించే వ్యక్తి దేవుని చేత తిరిగి జన్మించబడతాడు. ఎలా తాను తిరిగి జన్మించాడో తనకు అర్థం కాదు. ఎలా తాను తిరిగి జన్మించాడు, నేను ఒప్పుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, అందుకని నేను తిరిగి జన్మి కాదు. నువ్వు బాప్తీసం తీసుకున్న దేనికి అంటే, నీ అంతరంగములో దేవుడిచ్చిన నూతన జన్మకు గుర్తుగా బహిరంగంగా ఒప్పుకుంటున్నావు, నేను తిరిగి జన్మించిన వ్యక్తిని అని. నాలో విశ్వాసాన్ని దేవుడిచ్చాడు. ప్రపంచంలో చాలామంది ఈ సువార్త వింటున్నారు, కానీ ఈ సువార్తను త్రోసిపుచ్చుతున్నారు. కానీ నువ్వెందుకు అంగీకరించావు ఈ సువార్తను? ఒకడు దేవుని యొక్క మహాశక్తిని బట్టి తిరిగి జన్మించుతాడే కానీ తన జ్ఞానాన్ని బట్టి, తనకున్న దేన్ని బట్టి కాదు. కాబట్టి తిరిగి జన్మించిన వ్యక్తి ఎలా తిరిగి జన్మించాడో అర్థం కాదు, కానీ తిరిగి జన్మించిన అనుభవాన్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. తన జీవితంలో విశ్వాసము పెంపొందడం చూస్తాడు, తన జీవితంలో కృపలోనికి ప్రవేశించడం చూస్తాడు, తన జీవితంలో పరిశుద్ధాత్మ సహవాసాన్ని అనుభవిస్తాడు, తన జీవితంలో ఇంతకుముందు తాను జయించలేని పాపమును ఇప్పుడు జయిస్తూ ఉండటాన్ని గమనిస్తాడు. అంటే తిరిగి జన్మించిన అనుభవాన్ని అనుభవించగలడే కానీ ఎలాగ తిరిగి జన్మించాడో తనకు అర్థము కాదు. కాబట్టి ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత తన పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది ఆ మనిషికి. ఎప్పుడైతే తన పట్ల దేవునికి ఉన్న ప్రేమను ఆ మనిషి అర్థం చేసుకుంటాడో, ఆ ప్రేమను ధ్యానిస్తూ ఉంటాడో, ఆ ప్రేమను ఆకలింపు చేసుకుంటూ ఉంటాడో, అప్పుడు ఆ వ్యక్తిలో నమ్మిక పుడుతుంది. ఈ నమ్మికలో ఈ వ్యక్తి ఎదుగుతూ ఉన్న కొలది ఆ వ్యక్తి యేసుక్రీస్తు ఏ రీతిగా ఈ లోకాన్ని చూశాడో ఆ రీతిగా లోకాన్ని చూస్తాడు. ఆ వ్యక్తి కూడా అంటాడు, బీదలైన వారు నా స్నేహితులు అంటాడు, ఆకలిగొన్నవారు నా ఆప్తులు అంటాడు, దుఃఖపడువారు నా సన్నిహితులు, వారితో నేను నా సహవాసాన్ని కలిగి ఉంటాను అని తన జీవితాన్ని దేవుని మీద ఆధారపడి దేవునికి తన తాను లోబరుచుకునే ఒక విధానములోనికి, కారణం యేసుక్రీస్తు వలె ఈ ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతాడు. గొప్ప వాటిపైన మనస్సుంచక పరసంబంధమైన వాటి మీద మనస్సుంచుతాడు. ఈ లోకానుసారమైన రీతి రివాజుల మీద మనస్సుంచక పరలోక సంగతమైన సంగతులలో తమ మనస్సు నిలబెట్టుకుంటాడు. మీకు ఒక విషయాన్ని చెప్తాను. నిన్న మేము
ఒక కుటుంబ ప్రార్థనలో యోసేపు మరియల గురించి ధ్యానం చేస్తూ ఉంటే మాకు కలిగిన ఒక ఆలోచన ఏంటో తెలుసా? మనందరికీ యోసేపు మరియలు యేసుక్రీస్తును కన్న తల్లిదండ్రులుగా చాలా గొప్పగా వారిని చూస్తాం. ఎంత అదృష్టవంతులు వీరు అనుకుంటాం. ఆ అదృష్టాన్ని వారు అనుభవించటానికి కిరీటాలు పెట్టుకొని తిరగల, వాళ్ళు సింహాసనాలను ఎక్కలా. వాళ్ళు ఆ అదృష్టాన్ని అనుభవించటానికి 40 మంది మధ్యలో, 400 మధ్యలో, 1000 మంది మధ్యలో, లక్షల మంది మధ్యలో చప్పట్లు కొట్టించుకోలా. వాళ్ళు అవమానముతో జీవితకాలం బ్రతికారు. వారికి కలిగిన గొప్పతనం అదే. ఆమె వేశ్య, వివాహేతర సంబంధంలో బిడ్డను కన్నది అన్న నిందతోనే తన జీవితాన్ని ఆమె మోసింది. ఇదిగో వివాహేతర సంబంధంలో తన జీవితాన్ని గడిపిన ఆమెను భార్యగా చేసుకున్న చేతకానివాడు అని యోసేపు తన జీవితాంతం నిందన మోసాడు. మనకిక్కడి నుంచి చూస్తూ అనిపిస్తూ ఉంటుంది, ఓ వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు ఉండవు. తిరిగి జన్మించిన వ్యక్తికి ఈ లోకం యేసుక్రీస్తు కనపడినట్లు కనపడుతుంది. ఈ లోకం యొక్క రీతి రివాజుల నుంచి దూరం అవుతాడు. కాబట్టి క్రీస్తును ప్రేమించుట ద్వారా విశ్వాసములో ఎదుగుట, విశ్వాసములో ఎదుగుతూ కృపలో నిలిచి నీ జీవితములో ఉన్న పాపాన్ని చంపుతూ ఉంటావు. ఎంతకాలం ఇది? పాస్టర్ గారు తెల్లంగి వేసుకొని చెప్పడం ఈజీయే, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, బాగానే ఉంది, ఈజీయే. హౌ లాంగ్? ఎంతకాలం ఇది? ఈరోజు ఆ ప్రశ్నకు మన దగ్గర జవాబు దొరుకుతుంది. ఎంతకాలం ఇటువంటి ఒకవైపున ఈ లోకంలో ఉన్న సిస్టమ్స్, ఈ లోకము చేత, అపవాది చేత నడిపించబడుతూ ఉన్న ప్రజలు, వీళ్ళందరి మధ్య వీటన్నిటికీ భిన్నంగా నేను ఎలా బ్రతకాలి, నా శరీరము కూడా అలాగే బ్రతకమని నన్ను ప్రోత్సహిస్తూ ఉంది, కానీ నా అంతరంగమేమో ఆ పని చేయొద్దు అని చెబుతూ ఉంది. కానీ ఈ రెండింటి మధ్య నేను ఇరుకును పడి ఉన్నాను. ఎలాగా, ఎంతకాలం ఈ ఇరుకున నేను పడి ఉండాలి? ఈ ప్రశ్నకు ఈరోజు వాక్యము మనకు జవాబిస్తుంది. ఈరోజు వాక్యాన్ని రోమా పత్రికలోనికి మీరు రండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము చూస్తే, 18వ వచనాన్ని చూస్తే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అన్న మాట పౌలు భక్తుడు రాయటంలో ఉద్దేశం ఏంటి అంటే, తన ముందు ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ, అంటే తన కంటికి కనబడుతున్నవి, తన కంటికి కనబడనివి, తన శరీరములో ఉన్నవి, తన శరీరము వెలుపల ఉన్నవి, తన జీవితంలో ఉన్న ప్రతి శ్రమ, ప్రతి దుఃఖము, ఈ లోకములో కనపడుతూ ఉన్న అందాలు, అధికారాలు, గొప్పతనాలు, వీటన్నిటినీ ఒకవైపు నిలబెట్టి దేనితో పోలుస్తూ ఉన్నాడంట? కలగబోవు మహిమ. చూస్తూ ఉన్నారా మీ బైబిల్స్లో, మీ మొబైల్స్లో అయినా చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ అంటే ఇంకా ఆ మహిమను నీవు చూడలా, ఆ మహిమలోనికి నువ్వు ఇంకా రాబోతూ ఉన్న ఆ మహిమతో ఈ లోకములో అనుభవించే ప్రతి దాన్ని పోల్చినప్పుడు పౌలు భక్తుడికి అనిపించినాయి అంట. ఎలా అనిపించిందంట? ఎన్న తగినవి కావని, విలువలేనివని, అసలు ఆలోచింపకూడదు అని పౌలు భక్తునికి అనిపించిందంట. ఎలా అనిపించింది అలాగా? నీవు కదా బాధపడుతుంది, నువ్వు కదా దుఃఖపడుతుంది, నీకు కదా కన్నీరుంది. ఇంత కన్నీరు ఈ జీవిత కాలంలో, ఒకవైపున అంతరంగంలో పాపానికి లోకానికి మధ్య జరుగుతూ ఉన్న పోరాటం, రెండో వైపున ఈ ప్రపంచం నీవు చేయగలిగిన వాటిని చేయనీయకుండా, చేయకూడని వాటిని చేయిస్తూ నిన్ను ఎలాగా పాడు చేయాలి అని ఒకవైపు ఈ ప్రపంచం, ఈ లోకం నీ వైపు పరుగులెట్టుకుని వస్తూ ఉంటే, వీటి మధ్య ఇరుకున పడి బాధపడుతుంది నువ్వు కదా. ఇవన్నీ ఎనతగినవి కావు అని ఎలా అంటాడు పౌలు? ఆయన అనటానికి కారణం ఏంటి అంటే, కలగబోవు మహిమ.
కలగబోవు మహిమను గురించి ఆలోచన చేసినప్పుడు ఈ జీవిత కాలములో మనిషి అనుభవించే ప్రతి శ్రమ అసలు లెక్కలోకి తీసుకోవలసిన అవసరము లేదు. ఇదే భావనను పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయానికి మీరు వస్తే ఇదే భావన, ఇదే వివరణ పౌలు భక్తుడు అక్కడ ఇవ్వటాన్ని మనం చూస్తాం. చూడండి, నేను అధైర్యపడను. ఎప్పుడు? బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఈ పదము బాహ్య పురుషుడు కృషించుచున్నను అన్న పదము ఒకవేళ చెదపడితే చెక్కను చెద ఎలా తినేస్తుందో, అంటే చెక్క ఇక కనపడదు కదా, ఎందుకు? ఆ చెక్కను చెద తినేస్తూ ఉంటుంది. తుప్పు పడితే ఇనుమును తుప్పు ఏం చేస్తుంటుంది? తినేస్తూ ఉంటుంది. ఇక తుప్పు కనపడదు, వేస్టింగ్ అవుట్ అంటాం. అలాగా తన శరీరము బలహీనపడుతూ ఉంటే, ఒక విధంగా చెప్పాలి అంటే తనకు కలుగుతూ ఉన్న శ్రమలను బట్టి, అపాయాలను బట్టి, సువార్త నిమిత్తమై తాను వేస్తూ ఉన్న అడుగులను బట్టి తనకు కలుగుతూ ఉన్న దుఃఖమంతటిని చూస్తే, తుప్పు పడితే ఇనుము ఎలా మాయమైపోతూ ఉంటుందో, చెదపడితే చెక్క ఎలా మాయమవుతూ ఉంటుందో, తన శరీరము అలా బలహీనపడుతూ ఉంటే కూడా ఆయన అంటాడు, దాన్ని చూసి నేను భయపడను. ఎందుకు? అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. ఇక్కడేమో బయట ఉన్నటువంటి శరీరము కృషించిపోతుంది, అక్కడేమో ఏంటంట? శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు. ఈ కాలములో ఉన్న ప్రతి శ్రమ ఎన్నతగినది కాదు అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. ఇంకో మాట కూడా పౌలు భక్తుడు 17వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమంటే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నాడంట? నిదానించి చూస్తూ ఉన్నాడంట. అంటే కనపడుతూ ఉన్న వాటిని, ఏం కనపడుతూ ఉన్నాయి పౌలు భక్తుడికి? కొరడాలతో కొడుతూ ఉన్నారు సువార్త నిమిత్తం, ఆ దెబ్బలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఆహారం దొరకట్లా తినటానికి ఉపవాసాలు ఉండాల్సి వస్తూ ఉంది, కడుపు కాలుతూ ఉంది, ఆ బాధనంతటిని అనుభవిస్తూ ఉన్నాడు. మార్కెట్లో నిలబెట్టి గుడ్డలుప్పదీసేశారు, వస్త్రహీనుణ్ణి చేశారు, సిగ్గుతో దాచుకుంటున్నాడు, ఆ అవమాన భారం తెలుస్తుంది తనకు. ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. అయితే కనపడుతూ ఉన్న వీటి వైపు చూడక కనపడని దాని వైపు చూస్తూ ఉన్నాడంట. కనుక ఏమంటూ ఉన్నాడు? ఈ జీవిత కాలములో ఎదురయ్యే శ్రమలన్నీ క్షణమాత్రముండు చులకని శ్రమ. అంటే యేసుక్రీస్తులాగా బ్రతకటానికి నీవు పూనుకున్నప్పుడు ఈ లోకములో ఎదురయ్యే శ్రమలు ఎలాంటివి? క్షణమాత్రము ఉండే చులకని శ్రమలు. కలగబోవు మహిమను, అంటే కనపడని కలగబోవు మహిమను పోల్చినప్పుడు పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ జీవిత కాలములో ఎదుర్కొనే శ్రమలన్నీ చాలా కౌంటబుల్ కాదు, వాటిని లెక్క వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు విశ్వాసి తన జీవితంలో ఎందుకు భయపడతాడంటే, ఈ లోకములో గౌరవం తనకు దక్కదు అని. విశ్వాసి తన జీవితంలో పాపమును ఎదిరించటానికి జరిగే పోరాటములో ఎందుకు వెనకడుగు వేస్తాడంటే, ఈ లోకము చెప్పే ఘనత తనకు దక్కదు అని. దానికోసం ఏ రీతిగా అయినా సరే అడుగులు ముందుకు వేయటానికి వ్యక్తి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. ఈ లోకములో దొరికే ఈ ఘనత, ఈ లోకములో దక్కే ఈ సుఖ సంతోషాలు నిత్య జీవితముతో పోలిస్తే అవన్నీ కౌంటబుల్ కానే కాదు. ఇది మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? పాపముతో నిండిన మనకు, పాపము చేత నడిపించబడుతూ ఉన్న లోకములో ఉన్న సంగతులు, పాపపు రీతి రివాజులు మనకు బాగా అందంగా కనపడతాయి.
క్రీస్తు విధి విధానాలు మనకు చాలా చేదుగా ఉంటాయి, నచ్చవు. కాబట్టి ఈ లోకము వెళుతూ ఉన్న విధానములో వెళ్ళటానికే మనము అడుగులు వేస్తూ ఉంటాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ జీవిత కాలములో క్రీస్తును వెంబడించటానికి ఒకవేళ నీకు శ్రమ కలిగితే ఆ శ్రమ కలగబోయే మహిమ ఎదుట అసలు నథింగ్ బాబు, దట్స్ నథింగ్ అబ్సల్యూట్లీ. కాబట్టి ఇది మనకు అర్థం కావట్లేదని మరొక పోలికను పౌలు భక్తుడు తీసుకొస్తూ 19వ వచనంలో అంటూ ఉన్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కనిపెడుతూ ఉంది అంటే అర్థం ఏంటి అని 2 పదాలు ఉపయోగించాడు అక్కడ పౌలు భక్తుడు. తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది అంటే తేరి చూడడం అంటే కళ్ళు పెద్దవి చేసుకొని అంటే స్పష్టంగా కనపడాలి అని ఆసక్తితో కాన్సన్ట్రేషన్తో చూడమని అలా చూస్తుందంట. ఎవరు? నువ్వు నేను కాదు, నాన్ హ్యూమన్ వరల్డ్. వీఆర్ హ్యూమన్ వరల్డ్, ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాన్ హ్యూమన్ వరల్డ్. నాన్ హ్యూమన్ వరల్డ్ ఎలా చూస్తుందంట? సృష్టి అంతా ఎలా చూస్తుందంట? ఎంటైర్ కాస్మోస్ కళ్ళు పెద్దవి చేసుకొని తేరి చూస్తూ ఉందంట. తేరి చూడడమే కాదు, కనిపెడుతూ ఉందంట. అంటే ఆ మూమెంట్ మిస్ కాకూడదు అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఎప్పుడు కనపడుతుందా అని ఎదురు చూస్తుందంట. ఎవరి కోసం ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుంది అంట. దేవుని కుమారులు కూడా ఎట్లా ప్రత్యక్షపరచబడతారని ఎదురు చూస్తుందంట. జాగ్రత్తగా గమనించాలి ఈ పదాలు. అంటే దేవుని కుమారులు ఇప్పుడు ఉన్నారా లేరా? దేవుని కుమారులు ఇప్పుడు ఉన్నారా లేరా? ఆకాష్ ఉన్నారా? మరి ఉంటే సృష్టి అంత కళ్ళు తెరిచి ఎదురు చూసి ఎందుకు చూస్తుంది అంటే కనపడట్లేదనే కానీ అర్థం. మరి కనపడపోతే ఎక్కడున్నారు వాళ్ళు? ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? చూడండి, దేవుని కుమారులు ఎవరో చూద్దాం. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. అంటే నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు దేవుని మహాశక్తి కార్యము ద్వారా ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి తిరిగి లేచినప్పుడు, బాప్తీసం పొందినప్పుడు ఆ వ్యక్తి మీద ఎవరు వచ్చి వాలారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు బాప్తీసం పొందిన వ్యక్తిలోనికి వచ్చాడు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడుదురో అంటే బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడని కాదు దాని అర్థం. బాప్తీసం తీసుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రేమను, తన పట్ల దేవుడికి కలిగి ఉన్న ప్రేమను ధ్యానిస్తూ విశ్వాసములో ఎదుగుతూ ఈ వాక్యాన్ని తన జీవితంలో క్రమంగా తీసుకునే వ్యక్తి, ఆ వ్యక్తి దేని చేత నడిపించబడతాడు? వాక్యము చేత నడిపించబడతాడు. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమని? మీరు మద్యముతో మత్తులయుండకుడి కానీ ఆత్మపూర్ణులయుండుడి. మద్యముతో మత్తులు, ఆత్మపూర్ణులు. ఎందుకు పోల్చాడు పౌలు భక్తుడిలాగా? మద్యము అంటే మందు కొట్టినోడుని ఎవరు నడిపిస్తారు? మత్తు నడిపిస్తుంది. మద్యం బాగా తాగినోడిని ఎవరు నడిపిస్తారు? కంట్రోల్ అవ్వడు, తను ఏం పడితే అది మాట్లాడుతుంటాడు, ఎలా పడితే అలా అడుగులు పడతా ఉంటాయి. తన కంట్రోల్లో తానుడు. ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? తాను మత్తు కంట్రోల్లో ఉన్నాడు. అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మచేత అంటే మద్యము చేత నింపబడ్డ వ్యక్తి మత్తుతో నడిపించబడుతూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడ్డ వ్యక్తి ఎవరితో నడిపించబడతాడు? ఆత్మచేత నడిపించబడతారు. కాబట్టి ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. అంటే బాప్తీసం పొందిన నీలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా. బాప్తీసం పొందిన నీవు దేవుని కుమారుడువు, కుమార్తెవే కదా. అంటే నువ్వు దేవుని కుమారుడువు, కుమార్తెగా సృష్టికి ఇంకా కనపడలేదా? ఈజ్ ఇట్ అ పాయింట్ టు థింక్? యు ఆర్ గెటింగ్ మై క్వశ్చన్? 19వ వచనం ఏమంటుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. అంటే ప్రత్యక్షం కావాలి అంటే ఏంటి? ఇప్పుడు తెర వెనక ఉన్నది,
తెర తీస్తేనే కనపడుతుంది. ఇప్పుడు కనపడట్లేదు. తపస్సు చేసినప్పుడు టప్పని దేవుడు అప్పుడు దాకా లేడు, అక్కడ టప్పని ప్రత్యక్షమయ్యాడు. అలా దేవుని కుమారులు కనపడతారు అని సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉంది అంట, కనిపెడుతూ ఉంది అంట. అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు కదా, నువ్వు కూడా ఈ సృష్టిలోనే ఉన్నావు కదా, మరెందుకు సృష్టికి నీవు కనపడట్లా? అంటే నువ్వు దేవుడి కుమారుడు కాదా? అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదా? దేవుడి కుమారుడువా కాదా? అవునా? మరి ఇంకా సృష్టి కనపడట్లేదే, నువ్వు ప్రాబ్లం ఉందా? ఏంటో ప్రాబ్లం? సరే, మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం. యు గెటింగ్ మై క్వశ్చన్? చూడండి, ఇంకా దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడలేదు అని సృష్టి వారు కనపడాలి అని, వారిని చూడాలి అని ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు అంత ఆశగా ఉంది? ఎందుకు అంత ఆశగా ఉంది? 20-21 వచనాలలో మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి, అంటే సృష్టి యొక్క ఆశ ఏంటి అంటే నాశనమయ్యే దాస్యములో ఉందంట. అంటే సృష్టి కూడా బానిసత్వములో ఉందంట. మీరు వినాలి ఈ మాటలు జాగ్రత్తగా. మీకు క్రియేషన్, నేచర్ చాలా చక్కగా కనపడుతుందేమో, కానీ డూ యూ అండర్స్టాండ్ ద క్రియేషన్ ఈజ్ ఇన్ స్లేవరీ. ద క్రియేషన్ ఈజ్ ఇన్ బాండేజ్ ఆఫ్ వేస్టింగ్ అవుట్. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయములో ఏ రీతిగా తుప్పు పడితే కృషించుచున్నను అన్న పదం ఉపయోగించాడు. సృష్టి కూడా అలాగ కృషించిపోతూ ఉంది. వింటున్నారు కదా? నాశనమునకు లోనైన దాస్యత్వములో ఉంది సృష్టి. నువ్వు నేను అనుకుంటూ ఉన్నాం ఈ సృష్టి ఎంత అందంగా ఉంది. నిజమే, అందంగానే ఉంది. ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు అలా వెళ్తే అడవులేవో వస్తాయి. అడవుల్లో ఈ జంగల్ ఉండదు, ఏది కాంక్రీట్ జంగల్ ఉండదు, ఈ పొల్యూషన్ ఉండదు. అక్కడంతా చెట్లు, కొండలు, రాళ్ళు, రప్పలు, పక్షులు చాలా బాగుంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? హిమాలయాస్కి వెళ్ళావు, ఏమనిపిస్తుంది? అబ్బా నేచర్ ఎంత బాగుంది అనిపిస్తుందా? ఈ క్రియేషన్ స్లేవరీలో ఉంది అని నీకు అనిపిస్తుందా? అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ అనిపించవచ్చేమో, ఎందుకంటే ఎటు చూసినా బిల్డింగ్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, పొగొస్తూ ఉంది, మురుగునీరు ఎక్కడ చూసినా, చెత్త ఎక్కడ చూసినా కదా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో నీకు అనిపించవచ్చు క్రియేషన్ వేస్ట్ అవుతుంది, క్రియేషన్ పాడవుతుంది, నాశనం అవుతుంది అని. బట్ ద ట్రూత్ ఈజ్ క్రియేషన్ నాశనం అవుతూ ఉంది. ఎవరు నాశనం చేస్తూ ఉన్నారు? మనిషి నాశనం చేస్తూ ఉన్నాడు. ఈ సృష్టికి గృహ నిర్వాహకుడెవరు? యజమానుడెవరు? మనిషి, ఆదాము. ఎప్పుడైతే ఆదాములోనికి పాపము ప్రవేశించిందో, ఆదాము ద్వారా నిర్వహించబడవలసిన ఈ సృష్టి, దానిలోనికి కూడా పాపము ప్రవేశించింది. కారణం, దీన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి పాపి అయిపోయాడు కనుక ఈరోజు సృష్టి కూడా, అంటే నీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే సృష్టి వేదన పడతా ఉంది. మీరు ఈ మాటను మీరు ఆలోచన చేయాలి. సృష్టి ఏమవుతూ ఉంది? వేదన పడతా ఉంది. ఏమని వేదన పడతా ఉంది? నేను నా ఫుల్లెస్ట్ పొటెన్షియల్లో, నా సంపూర్ణ సామర్థ్యములో దేవుని ఎదుట నిలవలేకపోతూ ఉన్నాను. నేను నాశనమునకు లోనయ్యాను. నేను ఇంకా దేవుడు సృష్టించిన ఏ మహిమతో నన్ను సృష్టించాడో, ఏ గొప్పతనముతో సృష్టిని చేశాడో, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ నాన్ హ్యూమన్ వరల్డ్. నేను మనిషిని గురించి తప్ప మిగతా సృష్టి అంతటి గురించి మాట్లాడుతున్నాను. మిగతా క్రియేషన్ అంతా దేవుడు ఎంత గొప్పతనముతో చేశాడో, ఇప్పుడు సృష్టి బాధ ఏంటి అంటే నేను ఆ గొప్పతనముతో కొనసాగట్లేదు. దట్ ఈజ్ ద పెయిన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి బాధపడుతుందండి. సృష్టి పడుతూ ఉన్న బాధకు విమోచన ఎక్కడా?
దేవుని కుమారులు వస్తే, దేవుని కుమారులు కనపడితే, దేవుని పిల్లలు కనపడితే సృష్టి బాగైపోతుంది. చూడండి వచనాన్ని. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము ఏంటంట? దేవుని పిల్లలు ఏ మహిమనైతే పొందుతారో, 18వ వచనములో పౌలు భక్తుడు ఈ లోకములో ఉన్న ఏ శ్రమ కూడా, ఏ సమస్య కూడా కలగబోవు మహిమతో పోలిస్తే సమానం కాదు, అసలు పోల్చబడలేనివి అని చెప్పాడు. ఆ మహిమను ఎవరు కూడా పొందుకోబోతున్నారంట? సృష్టి కూడా పొందుకోబోతుంది. దట్ ఈస్ ద పాయింట్. సృష్టికి తెలుసు. సృష్టి ఆల్రెడీ పాడైతూ, వేదన పడుతూ, దుఃఖముతో ఉంది. చూడండి 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మూలుగుచున్నాము. ఇప్పుడు 22 చదువు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదాం. ఈ 2 వచనాలను ఇంగ్లీష్లో కొద్దిగా మీరు చూడగలిగితే, ఇంగ్లీష్లో ఒక చిన్న డిఫరెన్స్ మనకు కనపడుతుంది. ఇంగ్లీష్లో అంటాడు 23వ వచనంలో, అండ్ నాట్ ఓన్లీ ద క్రియేషన్ బట్ వీ ourselves who have the first fruits of the spirit groan inwardly as we wait eagerly for adoption as sons. అంటే దేవుని కుమారులుగా మనము దత్తత పొందుట కొరకు లోపల దిగులుతో, వేదనతో ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఎలా ఎదురు చూస్తూ ఉన్నామో అలాగే సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది అంట. డు యు గెట్ ద పాయింట్? ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంతకు ఎవరి దేవుని కుమారులు? దేవుని కుమారులు అని పౌలు భక్తుడు ఉపయోగిస్తూ ఉన్న పదజాలంలో భావన ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా స్వీకరించి ఆయన ప్రేమను ఆకలింపు చేసుకుంటూ, ధ్యానం చేస్తూ, విశ్వాసములో ఎదుగుతూ, ఆయన వలె పాపమును అసహించుకుంటూ ఈ లోకములో ఆయన వలె బ్రతకటానికి తీర్మానము చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను పోలి ఉంటారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను పోలి ఉంటారు. అది మనకెవరికి అర్థం కావట్లా. ఆ గొప్పతనము ఎంతైనది మనము ఊహించలేకపోతూ ఉన్నాం. ఈరోజు నేను ఉదయాన్నే లేచి, కొద్దిగా ఈ వారం బాగా పనుల మీద బిజీగా ఉండి అలసటలో ఉన్నాను. అలా లేచి నుంచొని నా భార్య బిడ్డ వైపు చూసుకుంటూ అలా ప్రార్థన చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాను. నా ముందు నుంచి భార్య వెళ్ళిపోయింది. అప్పుడు అంతకుముందే మా అమ్మతో మాట్లాడాను. నా బిడ్డను చూస్తే ఊపిరి, ప్రభా బిడ్డ బతికే ఉంది, నీకు వందనాలు అన్నాను. నా భార్య అప్పుడే నా ముందు నుంచి వెళ్ళింది. నా భార్య బతికే ఉంది, వందనాలు అన్నాను. మా అమ్మతో మాట్లాడాను. మా అమ్మ బతికే ఉంది, వందనాలు. నన్ను కూడా బతికే ఉంచావు. ఏమర్థమవుతుంది? నేను బతికున్నందుకు వందనాలు చెప్పాను. కానీ ఇదే మాటను మీరు పౌలు భక్తుని అడిగారు అనుకుని ఏమంటాడు ఆయన? ఏమంటాడు ఆయన? బ్రతుకుట క్రీస్తే లాభం ఏంటి, చావైతే లాభం. అర్థం కాదు మనకు. మనం బ్రతకటానికి ఇష్టపడతాం. దేవుడి మహిమ, ప్రత్యక్షము కాబోవు మహిమ యొక్క గొప్పతనం మనకు అర్థమయ్యే మాట అయితే చావుకు మనము భయపడము. చావుకు మనము కానీ ఈ సంగతి సృష్టికి అర్థమైంది. మనకు కలగబోయే మహిమ ఏంటో సృష్టికి అర్థమైంది కాబట్టి ఎదురు చూస్తూ ఉంది అంట దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు. అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు
పునరుద్ధాన శరీరాలతో మనము కూడా తిరిగి లేచి మన యొక్క ఫుల్లెస్ట్ పొటెన్షియల్తో ఈ సృష్టిలో చిరకాలము ఎలా బ్రతకబోతూ ఉన్నామో మనకు అర్థం కాదు, మనము దాన్ని కోరుకోవట్లేదు, కానీ సృష్టి దాని కోసం తేరి చూస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము అటువంటి మహిమలో ప్రవేశిస్తామో సృష్టి కూడా తన దాస్యాన్ని విడిచిపెట్టి తాను కూడా తన ఫుల్లెస్ట్ పొటెన్షియల్లోకి వస్తుంది. క్రియేషన్ విల్ బి స్టార్ట్ లివింగ్ ఇన్ ఇట్స్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్. మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రకటన దర్శనాలలో సింహము గొర్రెపిల్ల ఏమవుతాయంట? కలిసి ఉంటాయంట. కెన్ యూ ఇమాజిన్ ఇట్ ఇన్ దిస్ వరల్డ్? ఊహించగలమా దాన్ని మనము? పాపము లేని, కన్నీరు లేని, ఏడుపు లేని ఒక ప్రపంచాన్ని మనము ఊహించగలమా? వీ డు నాట్ హ్యావ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ఇట్. మనకు అర్థము కాదు, మనము దాన్ని కాంక్షించము. అందుకే కానీ మనము కోరుకోవట్లేదు. కానీ సృష్టి ఎప్పుడు వీళ్ళు ఆ పునరుద్ధానపు శరీరాలలోనికి మార్పు చెందుతారా అని ఎదురు చూస్తుంది అంట. అంటే ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుందా అని నీకు నాకు ఆశ లేదు, కానీ ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. అందుకే 14, 15, 16, 17 వచనాలలో అంటాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. 16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, అనగా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతోడి వారసులము. ఎప్పుడు? క్రీస్తుకు కలిగిన మహిమ నీకు నాకు కలుగుతుంది. అది సృష్టికి తెలుసు. క్రీస్తు ఏ మహిమలో ఉన్నాడో ఆ మహిమలోకి నీవు నేను వస్తాం. అది సృష్టికి అర్థమైంది. కాబట్టి సృష్టి ఎదురు చూస్తూ ఉంది, వేదన పడుతూ, నాశనానికి లోనవుతూ. అయితే ఆ మహిమ ఊరకనే రాదు. ఎలా వస్తుంది? క్రీస్తు బ్రతికినట్లు బ్రతికితేనే వస్తుంది. క్రీస్తు బ్రతికినట్లు బ్రతికితే ఏమొస్తుంది? రా జీసస్ కమ్, ఇదిగో ఏంటిది సింహాసనం ఎక్కువ అంటాడా? ఏం చేశారు? అవమానపరిచారు. అవమానాలే ఉంటాయి. అప్సైడ్ డౌన్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏం జరిగింది? సిలువేశారు. బట్ రిమెంబర్, ఈ ప్రపంచము సిలువ వేయచ్చు, కానీ మహిమేంటో తెలుసా? పునరుద్ధానం. మహిమేంటి? రిజరక్షన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకే ఈ రిజరక్షన్ గురించి పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మాట్లాడుతూ 42వ వచనంలో అంటాడు, ఇదిగో బలహీనమైన ఘటముగా నీవు విత్తబడతావు, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నీవు విత్తబడతావు, పాపివిగా విత్తబడతావు, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, బలమైన వ్యక్తివిగా, ఘనమైన ఘటంగా తిరిగి నీవు లేపబడతావు. దట్ ఈజ్ వాట్ ఈజ్ రిజరెక్షన్. దట్ కెన్ నాట్ బి కాంప్రహెండెడ్ బై హ్యూమన్ బ్రెయిన్. కానీ సృష్టికి అర్థమవుతుంది అది. సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు వీళ్ళు దేవుని కుమారులుగా పూర్తిగా రూపాంతరం చెందుతారా అని ఎదురు చూస్తుంది. ఎందుకు? మీరు నేను దైవ కుమారులుగా ఆ అడాప్షన్లోకి, ఆ దత్తపుత్రత్వములోకి, అనగా క్రీస్తు మన ఎల్డర్ బ్రదరు, మనమందరము ఆయన బ్రదర్స్ అయినప్పుడు, అంటే మనము దేవుని క్రీస్తు దేవుని కుమారుడు, మనము కూడా క్రీస్తుతో సమానముగా దేవుని పిల్లలు. దట్ ఈస్ ద పాయింట్ దట్ వీ విల్ బి ఎగ్జాల్టెడ్ టు. అది సృష్టి అర్థం చేసుకొని సృష్టి చూస్తుంది. ఆ క్రియ జరిగినప్పుడు సృష్టి నూతనపరచబడుతుంది. 20, 21, 22 వచనాలలో చూస్తాం. కాబట్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై. నిరీక్షణ సృష్టికుంది కాబట్టి ఎదురు చూస్తూ ఉంది. ఈ మనిషి చేతి కింద ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడు. పాపానికి లోనవుతాడని తెలుసు దేవునికి. ఈ సృష్టిని నాశనానికి తీసుకెళ్తాడని తెలుసు దేవునికి. అయినా ఈ సృష్టిని మనిషి చేతికి దేవుడు అప్పగించాడు. మనిషి ఈ సృష్టిని నాశనానికి లోబరుస్తూనే ఉన్నాడు. ఎవరైతే తనను ఈ మనిషికి లోబరిచారో ఆ దేవుణ్ణి నమ్మి సృష్టి మనిషికి లోబడింది. ఆలోచన చేయండి. తిమింగలాన్ని మనిషి ఆపగలగడం ఏంటి? సింహాన్ని మనిషి బోన్లో నుంచో పెట్టగలగడం ఏంటి? అనకొండాను పట్టుకొచ్చి దాని చేత దాని చర్మాన్ని బీగడం ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఏంటి? ఏంటి మనిషి చేయగలుగుతూ ఉన్న పనులు? ఈ సృష్టిలో దేనికంటే మనిషి గొప్పవాడు? ఈ సృష్టిలో మనిషి ఒక్కడు లేకపోతే చాలు, ఈ సృష్టి చాలా సూపర్గా ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్ అభిషేక్? రైట్. మనిషికే ఈ సృష్టి యొక్క అవసరత ఉంది, సృష్టికి మనిషి యొక్క అవసరత లేదు. రైట్ ఆర్ రాంగ్? హ్యాపీగా కొన్ని సంవత్సరాలకు ఈ బిల్డింగులన్నీ చెట్లు చేమలైపోతాయి. న్యాచురల్ వరల్డ్ పెరిగిపోతుంది మనిషి లేకపోతే. కానీ ఈ న్యాచురల్ వరల్డ్ లేకపోతే మనిషి బ్రతకగలరా? ఒక్క నిమిషం బ్రతకలేడు. అంటే ఈ సృష్టికి మనిషి అవసరత లేకపోయినా మనిషిని తీసుకొని వచ్చి దేవుడు ఈ సృష్టి పైన అధికారిగా పెట్టాడు. దేవునికి తెలుసు ఈ మనిషి ఈ సృష్టిని వ్యర్థపరుస్తాడు, నాశనపరుస్తాడు అని. అయినా దేవుడు సృష్టిని మనిషి చేతికి అప్పగిస్తూ ఉంటే దేవుణ్ణి బట్టి సృష్టి మనిషికి తనను తాను అప్పగించుకుంది. చూసారా సృష్టి యొక్క విధేయత? ఎక్కడైనా సృష్టి వచ్చి మనిషిని ఎక్స్ప్లాయిట్ చేయడం చూసారా? సింహం వచ్చేసి నలుగురు మనుషులను పట్టుకెళ్ళి ఒక బోన్లో పెట్టి లగవండి డ్యాన్స్ చేయండి అన్నాం ఎప్పుడన్నా చూసారా? యూ డోంట్ సీ ఇట్. క్రియేషన్ మనిషిని ఎక్స్ప్లాయిట్ చెయ్యదు. మనిషి క్రియేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషి యొక్క ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ని బట్టి ఈ సృష్టి పాడవుతూ ఉంది. కాబట్టి దేవునికి ఈ సృష్టిని మనిషి పాడు చేస్తాడని తెలిసిన మనిషికి ఈ సృష్టిని అప్పగించినప్పుడు దేవుణ్ణి బట్టి ఈ సృష్టి మనిషికి విధేయత చూపింది. డు యు సీ? నీకు అర్థమవుతూ ఉందా ఈ సృష్టి మనిషికి విధేయత చూపుతూ ఉంది అన్న సంగతి? ఈ సృష్టిలో మనిషి చేయగలుగుతూ ఉన్న పనులను బట్టి ఈ సృష్టి మనిషికి విధేయత చూపుతుంది అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. ఎక్కడ సృష్టి తనంతటకు తాను వచ్చి మనిషి లైఫ్ని పాడు చేయటం మీరు చూడరు. అన్లెస్ మ్యాన్ ఎక్స్ప్లాయిట్స్ నేచర్, నేచర్ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. పాము ఎందుకు వస్తుంది? దాని యొక్క ఆవాసాన్ని నువ్వు పాడు చేసావు కాబట్టి వచ్చి నేను కెలుకుద్ది అది, అంతే కదా? దాని హ్యాబిటేషన్ని నువ్వు పాడు చేస్తూ ఉన్నావు కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ టు యువర్ లైఫ్. ఎందుకు? నువ్వు ముందు వెళ్ళిపెట్టావు దాని లైఫ్లో. దట్స్ హౌ థింగ్స్. ఈరోజు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్న ప్రక్రియలో చైనా వాడు ఒక డ్యామ్ కట్టాడంట. ఆ డ్యామ్ డెన్సిటీకి ఇట్ ఈస్ ఆల్టరింగ్ ద కోర్స్ ఆర్ ఇట్ ఈస్ ఆల్టరింగ్ ద స్పీడ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ అని అంటున్నారు. అంటే ఇంతగా నాశనం చేస్తూ ఉన్నాడు మనిషి. మనిషికి సృష్టి లోబడుతుంది. మనిషిని బట్టి కాదు, మనిషికి లోబరిచిన ఆ దేవుణ్ణి బట్టి సృష్టి లోబడుతుంది. కారణం ఏంటి అంటే మనిషి ఇంత నాశనకరమైన వ్యక్తే,
కానీ సృష్టికి తెలుసు దేవుడు ఈ మనిషిని ఎలా మార్చబోతున్నాడో, దేవుని కుమారుడుగా మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ మహిమ సృష్టికి అర్థమవుతుంది, నీకు నాకే అర్థం కావట్లా. కాబట్టి నీవు నేను ఓపికగా ఈ జీవిత కాలములో క్రీస్తు కొరకు బ్రతకటానికి, శ్రమలను సహించటానికి ఓపిక మనకు రావట్లా. దట్స్ ద పాయింట్ దట్ ద పాల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచెను. దాన్ని లోబరిచిన దేవుణ్ణి బట్టి సృష్టి తల వంచి ఈ మనిషి చేత పాడు చేయబడతా ఉంది. అందుకే 22 వచనంలో అంటాడు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉంది. ప్రసవ వేదన అంటే భయంకరమైన పెయిన్ కదా, భయంకరమైన పెయిన్. నాకు ప్రసవ వేదన వద్దు అని క్రైస్తవుడు ఈరోజు అనుకుంటూ ఉన్నాడు. క్రైస్తవుడికి ప్రసవ వేదన వద్దు అని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తులాగా బ్రతకటానికి అడుగులు ముందుకు వేయట్లా. క్రైస్తవుడు ఈరోజు నాకు ప్రసవ వేదన వద్దు అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి దీనుడవటానికి, సాత్వికుడవటానికి, క్రీస్తును పోలి తన బ్రతుకును మార్చుకోవటానికి క్రీస్తును సమీపించట్లా. ప్రసవ వేదన పడితే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ప్రసవ వేదన పడితే నూతన జీవం వస్తుంది. నొప్పి భయంకరమైనదే, నొప్పి తాళలేనిదే. కానీ ఆ ప్రసవ వేదనను ఇక్కడున్న ఎవ్వరూ భరించలేరు, ఆ గర్భాన్ని మోస్తున్న తల్లి తప్ప. ఆ గర్భాన్ని మోస్తూ ఉన్న తల్లి తప్ప ఆ ప్రసవ వేదనని ఎవరూ భరించలేరు. క్రీస్తు ప్రేమ చేత నీ జీవితము విశ్వాసములో ఎదుగుతూ గర్భవతివై గర్భముతో నీవు నిండి ఉంటేనే తప్ప నీ జీవితములో క్రీస్తులాగా శ్రమ పడలేవు. క్రీస్తు పోలికను ప్రసవించటానికి నీవు నిండిన మాసాలతో ప్రసవ వేదనలో ఉంటేనే తప్ప నీ జీవితములో క్రీస్తు పోలిక అనే నూతన జీవాన్ని నీవు చూడలేవు. దీన్నే నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, దేవుడికి మాత్రమే తెలుసు ఒక వ్యక్తి ఎలాగ తిరిగి జన్మిస్తాడో. నీకు నాకు అర్థం కావట్లా. సృష్టికి అర్థమైంది. కాబట్టి సృష్టి ఓపికతో కళ్ళు తెరుచుకొని ఎప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షత వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంది. చాలా మహిమాన్వితంగా ఉండబోతుంది అది. ఆ నిరీక్షణ, ఆ ఆశ ఈ లోకములో ప్రతి విధమైన సంగతిని క్రీస్తులాగా ఎదుర్కొని క్రీస్తును పోలి దీనుడవై సాత్వికుడవై బ్రతకటానికి నీకు ఒక ప్రేరణ కావాలి. దట్స్ హౌ యూ విల్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఎంతకాలం? ఈ జీవితకాలం. ఎంతకాలం ఈ ప్రసవ వేదన? ఈ జీవితకాలం. జీవితకాలపు ప్రసవ వేదన పడటానికి భయపడితే మిగిలేదేంటి? గొడ్రాలితనం. గొడ్రాలితనం శాశ్వతంగా కలిగి ఉంటావా? నూతన జీవాన్ని శాశ్వతంగా కలిగి ఉంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్ యువర్స్. నూతన జీవం రావాలంటే క్రీస్తు స్వరూపము కనటానికి ప్రసవ వేదన పడాల్సిందే. ఆ ప్రసవ వేదన వద్దు అనుకుంటే చిరకాలపు గొడ్రాలుగా బ్రతకటానికి గెట్ రెడీ. నీ ఫలాన్ని ఇక్కడే పొందుకో. అతిశయపడు, ఆనందించు, లోకాశల చేత శరీరాశల చేత ఈడవబడు, మరులు కొల్పబడు. నాశనమైపో, నాశనం చేయి. అంతేగా. బట్ అందుకే పౌలు ఐ కన్సిడర్ అని అంటాడు ఇంగ్లీష్లో. అంటే అన్నిటినీ లెక్కేశాడంట. ఈ లోకంలో తన కంటికి కనపడుతూ ఉన్నవి కలగబోవు మహిమ, కనపడని కలగబోవు మహిమ, ఈ రెండిటిని లెక్కేశాడంట.
తనకు అర్థం కానిది సృష్టికి అర్థమవుతూ ఉంది. ఈ రెండింటిని లెక్కేసినప్పుడు పౌలు కనిపించిందంట, ఇది అసలు తోగట్లేదు రబ్బాయ్, అసలు దీనికి విలువ లేదు. విలువ ఎక్కడుంది? కలగబోవు మహిమలో ఉంది. కాబట్టి సృష్టి కోణములో కలగబోవు మహిమను చూసినప్పుడు, అరే సృష్టి నేను దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలని ఎదురు చూస్తుంది అంటే ఎంత గొప్పదై ఉంటుంది ఇది. అంటే క్రీస్తులాగా నేను మార్చబడబోతాను, ఎంత గొప్ప సంగతి ఇది. ఆ గొప్ప సంగతి కోసం సృష్టి ఎదురు చూస్తుంది. ఆ గొప్ప సంగతి కోసం నీవు ఎదురు చూస్తూ ఉన్నావు అంటే నీవేం చేస్తావు? కనికరముతో బ్రతుకుతూ ఉంటావు, న్యాయముతో బ్రతుకుతూ ఉంటావు. నీకంటే ప్రతి ఒక్కరిని ఘనులుగా ఎంచి బ్రతుకుతూ ఉంటావు. దీనుడవై సాత్వికుడవై నీ చేతిని అనేకులకు అందిస్తూ సహాయం చేస్తూ ప్రేమిస్తూ కనికరముతో బ్రతుకుతావు. అటువంటి బ్రతుకును కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి మీకు నాకు అర్థం కాని రీతిలో దేవుడు తన సార్వభౌమత్వంలో సహాయము చేస్తూనే ఉంటాడు. ఇక్కడ చేరిన మీరందరూ ఆ సహాయము పొందుకోవాలని కోరుకుంటున్నా ఈ మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండుగాక. ఆమేన్. దయచేసి కూర్చుని